వాసిరెడ్డి పద్మ మహిళ కాబట్టి మనం ఈవిడని ఏమీ అనలేము కానీ, ఆవిడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్ళాలా అని వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారిని దూషించాలి. అప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక పదవి గాని, లేకపోతే కనీసం వాళ్ళ మనసులో పడతామని విపరీతంగా మాట్లాడుతా ఉంది. అలా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అనే సమయంలో అక్కడ కొంతమంది అడ్డుకట్ట వేశారు. సరే తెలుగుదేశం పార్టీ లేదు. జనసేనలోకి వెళ్దామంటే జనసేనలో అడ్డుకట్ట. బీజేపీలోకి వెళ్దామంటే బీజేపీలో అడ్డుకట్ట. ఎటు ఎళ్ళాలన్నా ఆవిడకు రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి, ఈ వాసిరెడ్డి పద్మ అనే ఆవిడ మాత్రం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా విపరీతంగా వాళ్ళను తిడితే, తెలుగుదేశం పార్టీ పెద్దలు మనల్ని కనుకరిస్తారేమో, వాళ్ళ మోకాళ్ళ దగ్గర మనకేదన్నా పడేస్తారేమో అనే విధంగా విపరీతంగా జగన్ గారి మీద మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంది. సొంత చెల్లెలుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు వాసిరెడ్డి పద్మకు చేసినట్టుగా మిగతా ఏ మహిళలకు చేయలేదు. కానీ కృతజ్ఞతను మర్చిపోయిన ఈ వాసిరెడ్డి పద్మ